డస్ ఎ ఫార్మర్ నీడ్ ఎ వెబ్సైట్? వీడేంట్రా ఇండోర్ ప్లాంట్ పట్టుకొని ఫార్మింగ్ గురించి చెప్తున్నా అనుకోకండి. మనమున్న హైదరాబాద్ లొకేషన్స్ లో ఇప్పుడు ఇది తప్పించి నాకు ఇంకేం దొరకలేదు. సో ఫార్మింగ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవన్నీ, మా ఫాదర్ కూడా ఫార్మరే, మాది కరీంనగర్ డిస్టిక్. ఫార్మర్ కి వెబ్సైట్ ఎందుకు కావాలి అనేది క్వశ్చన్. ఫార్మింగ్ గురించి చూపిస్తూ, ఫార్మర్స్ గురించి చెప్తూ, వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. బట్ రైతు మాత్రం అక్కడే ఆగిపోయాడు. ఆ రైతు ఇప్పుడున్న 2026 జనరేషన్ లా ఏఐ వచ్చిన తర్వాత కూడా చాలా మంది రైతులు డబ్బులు లేక లోన్స్ తీసుకొచ్చుకుంటూ బ్యాంకులలో ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ బతుకుతున్నారు. ప్రతి రైతు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. అది బేసిక్ వెబ్సైట్ అయినా పర్లేదు, ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి చేపించుకొని చెప్పట్లేదు. ఏఐకి వెళ్ళి ఫ్రీగా ప్రాంప్ట్ కొట్టి ఒక వెబ్సైట్ చేపించుకున్నా పర్లేదు. ప్రతి ఒక్క రైతు ఆన్లైన్ లో ఉండాలి. గూగుల్లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ప్రతి ఒక్క రైతు రావాలి, మాట్లాడాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ షోకేస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ చెప్పగలగాలి. అలానే వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు సేల్ చేసుకునే సిచ్యువేషన్ రావాలి. ఫార్మర్ దగ్గర దొరికే ఒక టమాటా 15 రూపీస్ ఉంటే కేజీ, కన్స్యూమర్ దగ్గరికి వచ్చేసరికి 60 రూపీస్ అవుతుంది ఇంతకు ముందు వరకు. ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు, మనం రైతుల దగ్గర కొంటే తక్కువ ఉంటది, షాప్లలో కొనుక్కుంటే ఎక్కువ ఉంటది అని చెప్పేసి. మనం దాన్ని మార్చాలి. టెక్ యాడ్స్ తరపు నుంచి మేము ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నాము. బయట కమర్షియల్ ప్రైస్ లో కాకుండా ఎవరైనా లైక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఎవరైనా వెబ్సైట్ చేపించుకోవాలి అని అనుకుంటే మేము చాలా డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో ఓన్లీ ఫర్ ఫార్మర్స్ కి చేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే లైక్ ఐ నో ద పెయిన్, ఐ నో ద ప్రాబ్లం. నార్మల్ గా చదువుకున్న వాళ్ళే కాకుండా ఏ రైతు అయినా సరే ముంగటికి వచ్చి వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ లాగా కావాలి అని నేను కోరుకుంటున్నాను. సో దిస్ ఈస్ అవర్ సపోర్ట్ ఫ్రమ్ టెక్ యాడ్స్ టు ద ఫార్మర్స్. థ్యాంక్ యూ.